మనిషి మనస్సు ఎంత మంచిదైనప్పటికీ కూడా, ఆ మనిషి ఎంత మంచివాడైనప్పటికీ కూడా, ఆ మనిషిలో ఉండేటువంటి బలహీనత ఉంది, అది చాలా చాలా చెడ్డదే. మనిషిలో ఉండేటువంటి బలహీనత ఆయనలో ఉండేటువంటి మంచిని అధిగమిస్తూ ఉంటుంది. ఆ మనిషిలో పిరికితనానికి పునాదులు వేస్తూ ఉంటుంది. అదే హేరోదు రాజు విషయంలో జరిగినటువంటిదే. ఈ మనిషిలో ఉండేటువంటి ఈ బలహీనత ఉంది, అది వ్యసన బలహీనత అయితే కొంతవరకు పర్వాలేదు. అంటే మనిషికి సహజంగా ఉండేటువంటి బలహీనతలు త్రాగుబోతుతనం అనుకోండి, లేకపోతే రకరకాలైనటువంటి అబద్ధాలు చెప్పే బుద్ధే కానీ, దొంగతనాలు చేసే బుద్ధే కానీ, ఇంకా ఎలాంటివి వ్యక్తిగతమైనటువంటి బలహీనతలు ఉంటే కొంతవరకు మెరుగు, మళ్ళీ తిరిగి రావడానికి అవకాశం కలుగుతుంది. కానీ వ్యక్తుల బలహీనత అంటే మనిషి బలహీనత, మానవ బలహీనత అయితే రావడం కష్టం. ఎందుకంటే ఈ మనిషి మంచిలోకి రావాలి అని కోరుకున్నప్పటికీ కూడా ఈయన బలహీనత ఎవరైతే ఉంటారో, లేక ఈమె బలహీనత ఏ మనిషి అయితే ఉంటుందో ఆమె కానీ ఆయన కానీ ఈ మనిషిని రానివ్వరు, పట్టుకొని లాగుతూ ఉంటారు. అక్కడే వాళ్లను ఏదో రకంగా రెచ్చగొడుతూ ఉంటారు. ఏదో విధంగా వాళ్లను ఉన్న ఆ బలహీనతని మరింత ఉద్ధృతం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. హేరోదు రాజు విషయంలో జరిగింది అదే. ఆయనలో ఉన్నటువంటి బలహీనత ఏమిటి అంటే తన భార్య హేరోదియ. ఎందుకు బలహీనత అంటే ఆయన అసలు భార్య కాదు, ఆవిడ తన తమ్ముడి భార్య. తన తమ్ముడి భార్యను తన భార్యగా చేసుకున్నాడు అంటే రకరకాల కారణాలు ఉండొచ్చు. అది ఆమె అందాన్ని చూసి ముగ్ధుడైపోయన్నా ఉండొచ్చు, లేకపోతే ఆమె మాటకారితనానికి పడిపోయన్నా ఉండొచ్చు, ఇంకా ఏవైనా గుణాలకైనా పడిపోయి ఉండొచ్చు. కానీ ఆ బలహీనత తప్పు చేసేటట్లు చేసింది. ఏమిటి ఆ తప్పు అంటే పెళ్లి చేసుకోవడం. తన తమ్ముడు భార్యనే, స్వంత తమ్ముడు భార్యనే పెళ్లి చేసుకోవడం అనేది తప్పు. మరి బహుశా బ్రతికొండగానే చేసుకొని ఉంటాడు. అందుకే బప్తిస్త యోహాను గారు నిర్మోహమాటంగా ఖండించారు. కాబట్టి అలా బలవంతంగా తీసుకుని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి బప్తిస్త యోహాను గారు పదే పదే నీవు చేసింది తప్పు అని చెప్పి అంటూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇంత దుర్మార్గము మనిషిలో ఉన్నా కానీ యోహాను గారి బోధనలు వినడానికి ఆయన మనస్సు ఆశపడుతూ ఉంటుంది. అది వేరే బలహీనతలైతే అధిగమించేవాడేమో కానీ ఇక్కడ ఈ ప్రక్కన ఎప్పుడూ కూడా చెవిలో జోరేగలాగా ఆయన పొడుస్తూ ఉంటుంది. పక్కలో బల్లెమ్మలాగా ఆ హెరోదియా ఉంటూ ఉంటుంది. అందుకే ఈయన మాటను కూడా కాదని యోహానును చెరసాలలో పెట్టిస్తూ ఉంటుంది. అంటే ఆమె ఈయనకు ఎంతటి బలహీనతో అర్థమవుతుంది. ఆమె చెప్పిన మాటను కాదని లేకపోతూ ఉన్నాడు. ఆమె చేతిలో ఒక కీలు బొమ్మలా మారిపోయాడు. ఆమె ఏది చెబితే అదే. మరి ఈయన మహారాజు, అంత రాజ్యాన్ని పరిపాలించేవాడు, అంతమందికి న్యాయాన్ని చేయాల్సినటువంటి వాడు. ఆయన ఒక ఆడదాని చేతిలో కీలుబొమ్మ అయిపోయాడు. మరి మిగిలినటువంటి వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తాడు? ఏ విధముగా ఆయన రాజ్యపాలన సక్రమంగా చేస్తాడు? చేయలేకపోతూ ఉన్నాడు. కాబట్టి ఈ మానవ బలహీనత లేక మనిషి బలహీనత అనేటువంటిది మహా చెడ్డది. అది మనిషిలో పిరికితనాన్ని నూరిపోస్తూ ఉంటుంది. ఎందుకు అంటే కొన్నిసార్లు వాళ్ళు బ్లాక్మెయిల్ చేయవచ్చు, రకరకాలుగా వాళ్ళను వేధిస్తూ ఉండవచ్చు, మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉండవచ్చు. అందుకే వాళ్ళంటే భయపడిపోతూ ఉంటారు. ఫలితంగా వాళ్ళు ఏం కావాలంటే అది మాత్రం చేసేస్తూ ఉంటారు. ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ పనులు చేస్తూ ఉంటారు. ఇక్కడ హేరోదు రాజు విషయంలో మళ్ళీ జరిగింది అదే. తన పుట్టినరోజున ఆ హెరోదియా కుమార్తె నాట్యం చేసింది. నాట్యం చేసినప్పుడు ఏం కావాలో కోరుకున్నది ఇస్తాను అని చెప్పి అంటూ ఉన్నాడు. ఇక్కడ ఆయనలో ఉన్నటువంటి మరొక బలహీనత ఏమిటి అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం తప్ప అంటే వాస్తవానికి తప్పు కాదు. కానీ ఏదైనా సరే, ఏ మంచి పని అయినా సరే దాని ఫలితం మీద ఆధారపడి ఉంటుంది.
ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, నేను మాట మీద నిలబడతానంటే ప్రాణం పోయినా సరే అంటారు, మంచిది, అది తప్పేం కాదు. కానీ నువ్వు ఇచ్చిన మాట ఏంటి, ఆ మాట ఫలితం ఏమిటి, ఆ నిలబెట్టుకునేటువంటి సమయంలో ఏం ఫలితం వస్తూ ఉంటుంది. ఇక్కడ రాజుగారు మాట ఇవ్వడం మంచిదే, ఇచ్చిన మాట తప్పకుండా ఉండడం కూడా మంచిదే. కానీ ఆ మాట నిలబెట్టుకునేటువంటి నేపథ్యంలో ఒక మనిషి ప్రాణం పోతుంది, అక్కడ ఒక నీతిమంతుని ప్రాణం పోతూ ఉంటుంది. అప్పటిదాకా ఆయనకి కీడు తలపట్టలేదు. ఎందుకో అందరిలో కూడా ఆయన యోహాను నీతిమంతుడు, పవిత్రుడు అని హేరోదు ఎరిగే. అంటే పవిత్రుడు, నీతిమంతుడు అని హేరోదుకి తెలుసు. తెలిసి కూడా ఇప్పుడు ఈ పక్కలో బల్లె ఉంది తన భార్య, ఆమెకు జడిసిపోయాడు. ఆ పిరికితనంతో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనుకున్నాడు. మరి ఆ నిలబెట్టుకోవడం అంటే ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడం అనేటువంటిది ఆలోచించలేకపోతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మరొక లోపం ఏమిటి అంటే ఇంగిత జ్ఞానము లోపించడం. ఇంగిత జ్ఞానం అంటే మనం ఇంగ్లీష్లో కామన్ సెన్స్ అంటాము. కామన్ సెన్స్ అంటే ఎక్కువ మందికి అర్థం అవుతూ ఉంటుంది. తను ఇచ్చిన మాట మంచి చేయాలి, నిలబెట్టుకోవడం మంచిదే, కానీ కామన్ సెన్స్ వాడుకోవాలి, ఆ ఇంగిత జ్ఞానం వాడుకోవాలి. నేను చేసేటువంటిది మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అనేటువంటిది ఆ నిర్ణయము మనం తీసుకోవాలి. నిర్ణయము అనేటువంటిది అందుకే మనకు ఈ పవిత్రాత్మ వరాలు ఇచ్చినప్పుడు దాంట్లో ఫస్ట్దే జ్ఞానము, రెండోది బుద్ధి వస్తూ ఉంటుంది, మూడోది విమర్శ వస్తూ ఉంటుంది. కాబట్టి జ్ఞానాన్ని ఉపయోగించి మన బుద్ధిని వాడుకోవాలి. బుద్ధిని వాడుకున్నప్పుడు మనము విషయాన్ని విమర్శనాత్మకంగా చూస్తాము. ఆ మంచా చెడ, మాట నిలబెట్టుకోవడం మంచా చెడ అనేటువంటిది అది ఆలోచించినప్పుడు ఏది మంచి ఏది చెడు అని తెలుసుకున్నప్పుడు నాలుగవది దృఢము. అంటే దాని మీద మనం గట్టిగా ఉండాలి. ఆ తెలుసుకున్నటువంటి సత్యం మీద నిలబడగలగాలి మనము. అందుకే ఆ తర్వాత తెలివి వస్తూ ఉంటుంది. తెలివి అన్నప్పుడు మాట ఇచ్చాం ఓకే, కానీ దాంట్లో నుంచి తప్పించుకునే మార్గం కూడా ఎదుర్కోవాలి. ఎందుకంటే ఓ ప్రాణం పోతూ ఉంటుంది. మనం ఇంగిత జ్ఞానం ఉపయోగించుకున్నప్పుడు ఇది చేయకూడదు అనిపిస్తుంది. కాబట్టి ఆ చేయకూడదు అనుకున్నది కూడా కొంచెం తెలివి ఉపయోగించాలి. నొప్పింపక తానవ్వక అన్నట్లుగా తెలివి ఉపయోగించి దాంట్లో నుంచి తప్పించుకునే అటువంటి మార్గాన్ని మనం చూసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత మనకి దేవభయము, దాంట్లో దేవుడు అంటే భయం ఉండాలి. ఎప్పుడు వస్తుంది ఆ దైవ భయం? నీకు భక్తి అనేటువంటిది ఉన్నప్పుడు. అందుకే 7 జ్ఞానవరాలు చాలా ముఖ్యమైనటువంటివి, పవిత్రాత్మ దగ్గర నుంచి మనం పొందేటువంటివి. ఇవి మనము ఈ ఇంగిత జ్ఞానాన్ని వినియోగించుకొని ఏది మంచి ఏది చెడు అని నిర్ణయించుకొని దృఢముగా దాన్ని మనం చేయడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ దాన్ని వాడుకోలేకపోయాడు. అందుకే ఒక నిండు ప్రాణాన్ని అక్కడ బలి తీసుకుంటూ ఉన్నాడు. అమ్మాయి అడిగింది, సరే అడిగింది కదా అని చెప్పి ఆమె మా వళమ్మ దగ్గరికి వెళ్ళింది. వళమ్మ ఈ నిత్యకాల నిరంతర శత్రువు పొద్దాక తలనొప్పిగా మారాడు కాబట్టి అడ్డు తొలగించుకోవాలనుకుంది. అడ్డు తొలగించుకోవడానికి సాధనం ఎవరయ్యారు? ఒక మంచి మనిషి. తను మంచివాడే, కానీ ఉపయోగం ఏముంది? చెడ్డవాళ్ళ చేతిలో సాధనం అయిపోయాడు. తన భార్య బ్లాక్మెయిల్ చేస్తే బ్లాక్మెయిల్కు లొంగిపోతూ ఉన్నాడు. కాబట్టి ఈ విధముగా తనలో ఉన్నటువంటి తన భార్యే తనకు బలహీనతగా మారినప్పుడు, తన తమ్ముని భార్య తన బలహీనత అయినప్పుడు ఈయన ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంటూ ఉన్నాడు. కాబట్టి మనము ఈ సంఘటనను ఎప్పుడూ కూడా మనస్సులో ఉంచుకొని మొట్టమొదట మనకున్నటువంటి బలహీనతలను అధిగమించేటువంటి మార్గాలు ఎదుర్కోవాలి. అది చిన్న బలహీనతే కావచ్చు, పెద్ద బలహీనతే కావచ్చు, అది స్వీయంగా మనలో పుట్టిన బలహీనతే కావచ్చు, పక్కమటోళ్ళ బలహీనతలే కావచ్చు. ఏదైనా సరే మరీ ప్రత్యేకంగా ఇలా మనుషుల బలహీనతల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు కొడుతూ ఉంటారు, రెచ్చగొడుతూ ఉంటారు, మనలో ఉన్నటువంటి అహంభావాన్ని ఇంకా రెచ్చగొడుతూ ఉంటారు. కాబట్టి ఆ రెచ్చగొట్టినప్పుడు మనం రెచ్చిపోకూడదు ఎప్పుడూ కూడా. చాలాసార్లు మనలో ఉండే బలహీనత అది. చాలామంది వస్తారు, చాలా మాటలు చెప్తారు, చాలా సాడీలు చెప్తారు, లేక వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్తారు. వాళ్ళకంటే నువ్వేమన్నా తక్కువ, నిన్ను అట్లా అన్నారు ఇట్లా అన్నారని చెప్తారు. వాళ్ళని అంత మాత్రం చేత మనం రెచ్చిపోకూడదు. మనమేంటి అనేది మనకు తెలుసు. కాబట్టి ఆ మాటలు మన బలహీనత కాకూడదు, మన అహం దెబ్బతినకూడదు. అలాగే మనకు ఇష్టమైనటువంటి వ్యక్తులు మనకు బలహీనత కాకూడదు. వాళ్ళకు మేలు చేయాలి, మంచి చేయాలి, చేయొచ్చు.
కానీ మనోళ్ళే కదా అని చెప్పి వాళ్ళు కోరిందల్లా మనం ఎప్పుడూ కూడా చేయకూడదు. అక్కడే మనం ఇంగిత జ్ఞానం వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ బలహీనతలో ఏ రకంగా మనం అధిగమించాలి అనేటువంటిది ఎప్పటికప్పుడు ఆలోచించుకుంటూ మనము భక్తిలో ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. మన బలహీనతలు ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి, ఇతరులకు ప్రాణాంతకం కాకూడదు, ఇతరులను బలి తీసుకోకూడదు. ఒకే నీకు తాగుడు బలహీనత ఉందనుకోండి ఉదాహరణకు, ఆ తాను త్రాగి ఇంట్లో పట్టి ఉన్నంత కాలం బాగానే ఉంటుంది. కానీ ఆ తాగిన మనిషి ఇష్టం వచ్చినట్టు ఇంట్లో భార్యని పిల్లల్ని కొట్టుకుంటూ చివరిగా తాగిన మత్తులో చంపేసి స్థాయికి వచ్చాడు అనుకోండి, అది కుదిరే పని కాదు. అలాగే ఇంకా ఏదైనా సరే, ఎలాంటి బలహీనత అయినా ఇలాగే పిరిగితనంతో మొదలయ్యి ఇష్టం వచ్చినట్లుగా మనిషి ప్రాణాలు తీసే స్థాయికి వస్తూ ఉంటుంది. అలా ప్రాణాలు పోయేటువంటి స్థాయికి మన బలహీనతలను రానివ్వకూడదు. అలాగే ఇందాక అనుకున్నట్లుగా ఈ కామన్ సెన్స్ వాడుకోవాలి. మనం ఎప్పుడూ కూడా ఇంగిత జ్ఞానం వాడుకోవాలి. ఎప్పుడూ కూడా మనం చేసేటువంటిది మంచిగా చెడ, మంచిగా కనిపిస్తూ ఉన్నప్పటికీ ఎవరికైనా అది చెడును చేస్తూ ఉంటుందా, అది మాత్రం ఎప్పుడో మనం గుర్తుంచుకోవాలి. నేను చాలాసార్లు చెప్పాను, వ్యాధిగ్రస్తుడైనటువంటి మనిషి, సపోజ్ జ్వరం వచ్చింది, ఆ మనిషికి మనం బిర్యానీ పెడతాము, బిర్యానీ మంచిదే తినడం, కానీ ఆ మనిషికి పెట్టలేం. షుగర్ వచ్చినటువంటి మనిషి ఉన్నాడు, ఆ మనిషికి మనం స్వీట్స్ తీసుకెళ్ళి ఇస్తామా, ఇవ్వలేము. స్వీట్స్ మంచియే, కానీ ఆ మనిషి తింటే ఏమవుతుందో ప్రాణాలే పోతాయి. కాబట్టి మంచి అనుకున్నటువంటిది ప్రతిదీ కూడా మేలు చేయదు. మంచి అనుకున్నటువంటిది మేలు చేసేది మాత్రమే చెయ్యాలి. అది ఇక్కడ బుర్ర ఉపయోగించుకోవాలి, జ్ఞానాన్ని వాడుకోవాలి, బుద్ధిని ఉపయోగించుకోవాలి. మేలు చేసేదాన్ని మాత్రమే చేయాలి, చెడు చేసేదాన్ని తీసి అవతల పడేస్తూ ఉండాలి. అప్పుడే మనము విజ్ఞానవంతులముగా ఉండగలము, దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలుగా ఉండడానికి అవకాశము కలుగుతుంది. అప్పుడు నీతికి నిలబడడం, మాట కట్టుబడి ఉండడం కాదు, నీతికి ధర్మానికి కట్టుబడి ఉండాలి. నీతి మీద ధర్మం మీద నిలబడగలము అని చెప్పి ఘంటాపదంగా చెప్పుకోవడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి అలాంటి జ్ఞానాన్ని, విజ్ఞతను మనందరికీ కూడా ప్రసాదించమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున దేవుడు మిమ్ము మీ కుటుంబములను దీవించుదరగాక.